ఒక ప్రవక్త కావాలంటే అది మామూలు విషయం కాదు. ఒక సేవకుడు కావాలంటే అది మామూలు విషయం కాదు. ఒక ఆరాధికుడు కానీ, అభిషక్తుడు కానీ, సేవకుడు కానీ, ప్రవక్త కానీ, అపోస్తులుడు కానీ, పరిచారకుడు కానీ కావడం అంటే మామూలు విషయం కాదు. దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రవక్త, ఈ యోనా గారై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రవక్తగా మార్చబడ్డాడంటే ఎన్ని ఉపవాసాలు చేసుంటాడు, ఎన్ని ప్రార్థనలు చేసుంటాడు, ఎన్ని కార్యాలు చేసుంటే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్త అయిన తర్వాత దేవుడి స్వరం వినపడతా ఉంది, అయ్యా నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, వాళ్ళందరికీ కూడా నా గురించి చెప్పు అని చెప్పి దేవుడు అంటే, ఆయన అంటాడు అంత ప్రార్థన చేసి, అంత అభిషేకం కలిగి ఉండి, దేవుడి స్వరాన్ని వినగలిగేంత ఆ సమర్పణ కలిగి ఉన్న వ్యక్తి కూడా దేవుడి ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాడు. నాకొద్దు, చచ్చిపోయినా పర్లేదని చెప్పి సముద్రంలో పడుతున్నా సరే దేవుడు ప్రేమకు దూరంగా వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి పోవలసిన వాడు తర్షీషు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము మందిరమైతే బల్లల మీద, నీ గమ్యం మందిరమైతే మనుషుల దగ్గర, నీ గమ్యము దేవుడి సన్నిధి అయితే మనుషుల మాటల మధ్యలో గడుపుతా ఉన్నావేమో. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడి ప్రేమ దగ్గరికి నువ్వు రాగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు. హల్లెలూయా. ఆ ప్రేమను విడిచిపెట్టి, ప్రవక్త అనే పదాన్ని విడిచిపెట్టి, దేవుడి స్వరాన్ని విడిచిపెట్టి పారిపోతా ఉన్నాడు. ఎక్కడ దొరికాడు దేవుడికి? సముద్రపు తిమింగలపు కడుపులో దొరికాడండి దేవుడికి. హల్లెలూయా.